ఛార్జ్షీట్లో కేసీఆర్ పేరు పరిశీలిస్తున్న సిట్ అధికారులు. సజ్జన నేతృత్వంలో కీలక భేటీ. దర్యాప్తులో వెల్లడైన వివరాలు, ఆధారాలపై సుదీర్ఘ చర్చలు. త్వరలో మరిన్ని అరెస్టులకు ఛాన్సు, నాయకులు ఉండొచ్చు, అధికారులు కూడా ఉండొచ్చని పోలీస్ వర్గాల హింట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే సంచలన మలుపు తిరుగుతున్నట్లుగా సమాచారం. కోర్టుకు దాఖలు చేయనున్న అనుబంధ ఛార్జ్షీట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ప్రస్తావించాలని సిట్ నిర్ణయించినట్లుగా తెలిసింది. దాంతోపాటు ఈ కేసులో త్వరలోనే మరిన్ని అరెస్టులు జరగవచ్చని సమాచారం. అరెస్ట్ అయ్యే వారిలో రాజకీయ నాయకులు ఉండవచ్చని, అధికారులు కూడా ఉండవచ్చని ఓ అధికారి చెప్పడం త్వరలో కేసు కీలక పరిణామం చోటు చేసుకునేలా ఉంది. ఒక్కరొక్కరుగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ భాగోతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే వెలుగు చూసింది. మొదట దీనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత సమగ్ర విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. దీనికి ఇన్ఛార్జ్గా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరిని నియమించిందంట. మరి అందులో జీవన్ రెడ్డిపై నియమించింది. ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ A1గా ఉండగా, ఆ తర్వాత వరుసగా ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగారావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఓ టీవీ ఛానల్ యజమాని శ్రావణ్ రావులు నిందితులుగా ఉన్నారు. వీరిలో ప్రణీత్ రావు, భుజంగారావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైలుకు కూడా వెళ్లారు. కొన్నాళ్ళు బెయిల్పై విడుదలై బయటకు వచ్చారు. సజన నియామకం తర్వాత ఫోన్ ట్యాపింగ్ కోసం ఏర్పాటు చేసినట్టు సిట్కు ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు ఇన్ఛార్జ్గా నియమించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పంజగుట్ట స్టేషన్లో నమోదైనప్పుడు వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్న విజయ్ కుమార్తో పాటు మరికొందరు ఐపీఎస్ అధికారులను సిట్ బృందంలో చేర్చారు. ఇప్పటి నుంచి కేసులో విచారణ స్పీడ్ అందుకున్నది. సుప్రీంకోర్టు అనుమతితో ప్రభాకర్ రావు 2 వారాల పాటు కస్టడీకి తీసుకొని సిట్ అధికారులు విచారణ జరిపారు. ఆ తర్వాత వరుసగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించారు. ఆ వాగ్మూలం ఆధారంగా ఇదే కేసులో అరెస్ట్ అయిన రాధాకృష్ణరావును గతంలో వివరించినప్పుడు తన వాగ్మూలంలో అంత పెద్ద ఆయన చెప్పినట్లే చేశామని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు ఆయనను నందినగర్లో నివాసంలో దాదాపు 5 గంటల పాటు విచారణ చేశారు. ఇలాంటి కీలక వివరాలు తెలుసుకున్న సిట్ వాటి ఆధారంగానే త్వరలోనే కోర్టుకు సమర్పించనున్న అనుబంధ ఛార్జ్షీట్లో కేసీఆర్ పేరును ప్రస్తావించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక బుధవారం బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ ఇన్ఛార్జిగా ఉన్న హైదరాబాద్ కమిషనర్ నేతృత్వంలో బృందంలోని సభ్యులందరూ సమావేశమైనట్లు తెలిసింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో వెల్లడైన వివరాలు, ఆధారాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత అనుబంధ ఛార్జ్షీట్లో కేసీఆర్ పేరును ప్రస్తావించాలని నిర్ణయించినట్లుగా తెలియవచ్చింది. ఇక దాంతో పాటు సంచలనం సృష్టించిన ఈ కేసులో త్వరలోనే మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. దీనిపై అధికారులతో మాట్లాడగా విచారణలో వెల్లడవుతున్న వివరాల ఆధారంగా అరెస్టులు ఉంటాయన్నారు. అరెస్టు అయ్యే వారిలో రాజకీయ నాయకులు ఉండొచ్చని, అధికారులు ఉండొచ్చని, వారి కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చని వ్యాఖ్యానించారు. కేసు కీలక దశలో ఉన్నందున ఇంతకన్నా వివరాలు వెల్లడించలేమని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల సమీపించిన నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారంట. మరి ఏందో నిజంగానే కేసీఆర్ తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేస్తారు. ఇగో అని చెప్పి చూపించరు కాదు. మీకు దమ్ముంటే చేసి చూపిరి.